వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం. ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న అల్లు అర్జున్. కోదాడ బీఆర్ఎస్ నాయకులు శశిధర్ రెడ్డితో ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానం. రేవంత్ రెడ్డిని కలిసిన బోధ్ ఎమ్మెల్యే బాబురావు రాథోడ్. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం. హైదరాబాద్ ఎల్బీ నగర్లో విషాదం. మహిళా కండక్టర్ ఆత్మహత్య. డీటెయిల్స్ చూస్తే ఢిల్లీలో 69వ జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. ఇక పుష్ప చిత్రానికి గాను జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపికైన అల్లు అర్జున్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ ఉత్తమ నటుడు పురస్కారం అందుకున్నారు. ఈ అవార్డు కింద అల్లు అర్జున్కు ఓ జ్ఞాపికను ప్రశంసా పత్రంను బహుకరించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్ చప్పట్లతోటి మార్మోగిపోయింది. और फिल्म पुष्पा के लिए सर्वश्रेष्ठ अभिनेता का पुरस्कार ग्रहण कर रहे हैं श्री अल्लू अर्जुन. Pushpa, Allu Arjun for an intense charismatic performance of an underdog challenging an entire corrupt system. Iconic role, certainly deserves another round of applause. अपने अभिनय से जनता ही नहीं ज्यूरी का भी दिल जीतने वाले श्री अल्लू अर्जुन. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ మాజీ ఇన్ఛార్జి కన్మంత్ రెడ్డి శశిధర్ రెడ్డి నివాసానికి కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వచ్చారు. కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానించారు. శశిధర్ రెడ్డితో పాటు 4 జెడ్పీటీసీలు, 3 ఎంపీపీలు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేర్నేని వెంకటరత్నం బాబు సైతం పార్టీలోకి ఆయన ఆహ్వానించారు. శశిధర్ రెడ్డి నివాసంలో ప్రజాప్రతినిధులతో కలిసి అల్పాహారం చేశారు. कैंडिडेट सर मैडम బోధ్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాబురావు రాథోడ్ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి నివాసానికి వచ్చారు. ఆయన కాంగ్రెస్లో చేరేందుకు వచ్చి రేవంత్ను కలిశారు. బాబురావు రాథోడ్ సిట్టింగ్ స్థానానికి బీఆర్ఎస్ అధిష్టానం కోవా లక్ష్మికి ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో బీఆర్ఎస్పై అసంతృప్తిగా ఉన్న బాబురావు రాథోడ్ చివరకు పార్టీ మారడానికి నిర్ణయించుకున్నారు. హైదరాబాద్ ఎల్బీ నగర్లో విషాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ కండక్టర్ శ్రీవిద్య ఆత్మహత్య చేసుకుంది. ఈ నెల 12న శ్రీవిద్య సస్పెన్షన్కు గురైంది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై నిద్రమాత్రలు మింగే బలవన్మరణానికి పాల్పడింది. అయితే మహిళా కండక్టర్ ఆత్మహత్య చేసుకోవడానికి ఆర్టీసీ అధికారుల వేధింపులే కారణమంటూ బండ్లగూడ డిపో ముందు ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. नहीं चलेगा नहीं चलेगा उसका टाइम नहीं चलेगा नहीं चलेगा नहीं चलेगा उसका टाइम नहीं चलेगा శ్రీవిద్య గారు చనిపోయిన బాధలో తోటి వర్కర్స్ అంతా ఇక్కడ సమ్మెలో కూర్చోవడం జరిగింది. అదే విషయంలో డివిఎం గారు తర్వాత డిఎం వీళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళతో చర్చలు జరిపిన తర్వాత వర్కర్స్కి ఏ రకంగా వాళ్ళు న్యాయం చేయగలుగుతారు దాన్ని మనము చేయాలని. ఇది యాజమాన్య నిర్లక్ష్యం జరిగిందా, డివిఎం నిర్లక్ష్యమా, లేకపోతే డిఎం నిర్లక్ష్యమా, సిఐ గారి నిర్లక్ష్యమా, ఎవరి నిర్లక్ష్యం అనేది తేలితే వాళ్ళు కూడా దానికి సహకరిస్తారు. ముందు అది తేలాలి. అది తేల్చడం కోసం మేము కూడా అందరం కాంగ్రెస్ పార్టీ తరఫున మేము వీరికి సహకరిస్తామని. ఆత్మహత్యలు సమస్య పరిష్కారం కాదు. మీ కుటుంబ సభ్యులు దూరం అవుతారమ్మా, మీ పిల్లలు ఉంటారు, మీ భార్య భర్తలు ఉంటారు. శరణ్యం ఆత్మహత్యలు కాదు, పోరాడండి, తిరుగుబాటు చేయండి. ఎంప్లాయీస్ జేఏసీని అనుకుంటుందని చెప్తున్నాం. అయినా కూడా ఒక నియంత పాలనలో పోయిన ధైర్యం కార్మికులకు రావడం లేదు. ఏదేమైనా ఈరోజు ఇంతమంది మహిళా కార్మికులు తెగించి కూర్చున్నందుకు వారిని
ఎంప్లాయీస్ తరఫున ఏఎస్ తరఫున అభినందిస్తూ స్వాగతిస్తూ ఈ ఉద్యమము పైన రేపు నేను సాయంత్రం జేఏసీ మీటింగ్ ఏర్పాటు చేస్తా. అవసరం ఉంటే రేపు మార్నింగ్ ఈ వేధింపులకు కక్ష సాధింపులకు నిరసనగా రాష్ట్ర యుద్ధం ప్రకటిస్తానని చెప్పి తెలియజేస్తున్నా. ఏదేమైనా ఈ బండ్లగూడ డిపోలో రాఖీ పౌరులు నాడు నా డ్యూటీ చేయడమే ఎక్కువ లేడీ కండక్టర్లు. డ్యూటీ మొత్తం అయిపోయాక అదనంగా ఒక ట్రిప్ అంటే 3 గంటలు డ్యూటీ చేయమంటే మా అన్న వస్తాడు రాఖీ కట్టడం అన్నింటివి అంటే డ్యూటీ అయిన వాళ్ళకు వాళ్ళు చెప్పాలి. ఇప్పుడు డ్యూటీ అయిన వాళ్ళకు వాళ్ళు దేవుడు తీసి నైట్ అవుట్ పెట్టారు. శ్రీ విద్య అనే మహిళా కండక్టర్ సూసైడ్ చేసుకోవడానికి కారణం ఈ డిపో మేనేజరు, ఇది ఆర్టీసీ యాజమాన్యం. ముఖ్యంగా ఒక పక్కనేమో ఆర్టీసీ కలెక్షన్ల గురించి వాళ్ళ మీద ప్రెజర్లు పెడుతున్నారు, ఇంకొక పక్కనేమో వాళ్ళు అంటే ఎక్కడ ట్రాఫిక్ ఎక్కువ ఉంటే అక్కడ దాకా పోయి ఒక 1/2 కిలోమీటర్ ముందుకు పోయి బస్ టర్న్ చేసుకున్నందుకు సస్పెండ్ చేస్తే మనస్తాపం చెంది మరి శ్రీ విద్య అనే అమ్మాయి సూసైడ్ చేసుకున్న సంగతి ఈరోజు ఈ డిపోలో జరిగింది. మరి ముఖ్యంగా తెలంగాణ రావడంలో ఆర్టీసీ కార్మికులు చాలా పెద్ద ఎత్తున పాత్ర పోషించారు. ఆ రోజు ఏ రోజు ఏ డ్యూటీలకు భయపడకుండా తెలంగాణ వచ్చే వరకు పోరాటం చేసిన దాంట్లో ఆర్టీసీ కార్మికులు ముందున్నారు. మరి ఈరోజు ఆర్టీసీ కార్మికులను 10 సంవత్సరాల నుంచి ఈ కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళను వేధింపులకు గురి చేసుకుంటా ఆర్టీసీని పూర్తిగా నిర్వీర్యం చేసి వాళ్ళని పట్టించుకున్న పాపాన పోకుండా వాళ్ళని పూర్తిగా రోడ్డు మీద తీసుకొచ్చింది ఈ ప్రభుత్వం. ముఖ్యంగా ఈరోజు వేల కోట్ల ప్రాపర్టీస్ ఎవరికో దారదత్తం చేస్తున్నారు. ఈ ఆర్టీసీకి రూపాయి సాయం చేయకుండా వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా యూనియన్లు లేకుండా చేసి ఈరోజు ఆర్టీసీ కార్మికులను అనగదొక్కుతున్నారు. దాంట్లోనే బాధతోటి ఈరోజు ఆ అమ్మాయి చనిపోయిందని సందర్భంగా మనం అంతేకాకుండా ఆమెకు న్యాయం జరిగే వరకు ఆర్టీసీ ఎంప్లాయీస్కి అందరికీ న్యాయం జరిగే వరకు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఇజ్రాయెల్ వైమానిక దళం గాజాలోని హమాస్ తీవ్రవాద స్థావరాలపైన దాడులకు ముమ్మరం చేసింది. దానిలో భాగంగా తీవ్రవాదుల స్థావరాలను, ఆయుధ స్థావరాలను, ఆయుధ కర్మాగారాలను, ఆయుధ ప్రయోగ ప్రదేశాలను, తీవ్రవాద నాయకుల స్థావరాలను పదుల సంఖ్యలో ధ్వంసం చేసింది. దానికి సంబంధించిన వీడియోలను ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్ విడుదల చేసింది. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయడం ఖాయమని ఎల్బీనగర్ టీడీపీ అభ్యర్థి ఎస్వి కృష్ణప్రసాద్ అన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో 11 డివిజన్లు ఉన్నాయి. రోజుకొక డివిజన్ ప్రకారంగా 11 రోజులు 11 డివిజన్లు జెండా పండుగ చేస్తామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా హయత్ నగర్ డివిజన్లోని తెలుగుదేశం జెండా పండుగ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు.
తెలుగుదేశం పార్టీ హైదరాబాద్ డివిజన్లో జెండా కార్యక్రమం పండుగగా నిర్వహించుకుంటూ తెలుగుదేశం ప్రచారాన్ని ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఆధ్వర్యంలో మురళీధర్ రెడ్డి గారు, బిక్షపతి, మల్లేష్ అధ్యక్షులు ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంగా ఈ రోజు నుంచి 11 రోజులు ముమ్మరంగా తిరిగి 11 డివిజన్లో కూడా కార్యక్రమాలు నిర్వహించి ఆఖరికి కాన్స్టెన్సీ 29వ తారీఖు నాడు కాన్స్టెన్సీ మీటింగ్ పెట్టుకుని 3వ తారీఖు నామినేషన్కి పార్టీని సమాయత్తం చేసుకుంటూ తెలుగుదేశం జెండా ఎల్బీనగర్లో ఎగరేయాలని ముఖ్య ఉద్దేశంతో తెలుగుదేశంతో ముందుకెళ్తున్నాము. అలాగే పొత్తుల్లో జనసేనను కూడా కలుపుకుని వారితో కూడా మేము ముందుకెళ్లే ఏర్పాట్లు మాట్లాడటం జరుగుతుంది. మా అధిష్టానం చంద్రబాబు నాయుడు గారు రేపు రిలీజ్ కాగానే ఎట్టి పరిస్థితుల్లో రేపు రిలీజ్ అవుతారని మేము ఆశిస్తున్నాం. ఈరోజు కార్యక్రమం మనం ఎస్పీ కృష్ణప్రసాద్ అన్న ఆధ్వర్యంలో మళ్ళీ ఈరోజు ఎస్పీ కృష్ణప్రసాద్ అన్న గారు మళ్ళీ ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి మన కాసాని జ్ఞానేశ్వర్ గారు మళ్ళీ టికెట్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా మనం అందరము ఒక సైనికులుగా ఉండి మళ్ళీ ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎస్పీ కృష్ణప్రసాద్ అన్న గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. మళ్ళీ ఈరోజు జెండా పండుగ మనం హైదరాబాద్ డివిజన్లో 10 జెండాలు ఎగరేస్తున్నాము. కావున మన అందరం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, తెలుగుదేశం పార్టీ స్నేహితులు అందరము ఒక మన యుద్ధంలాగా మనము సైనికులుగా పోరాడి తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకుపోవాలన్నది మా యొక్క ఎజెండా. ఎలక్షన్లో భాగంగా తెలుగుదేశం పార్టీ కృష్ణప్రసాద్ గారికి టికెట్ అనౌన్స్ చేయడంలో జరిగింది. మొట్టమొదటగా ఎల్బీనగర్ నియోజకవర్గం హయత్నగర్ డివిజన్ నుంచి ప్రచారం ప్రారంభిస్తూ మొదటగా జెండా పండుగలు చేసుకొని ఈ 10 రోజులు కూడా ప్రతి డివిజన్లో ఒక్కొక్క డివిజన్లో జెండా పండుగలు చేసుకొని 29వ తారీఖు రోజు నియోజకవర్గ స్థాయి మీటింగ్ పెట్టుకొని మేము ఈ ఎలక్షన్కి సిద్ధమవుతున్నాము, యుద్ధానికి మేము సిద్ధమవుతున్నాము, ఎవరు కూడా తక్కువ అంచనా వేసుకోవాల్సిన అవసరం లేదు, మేము ఈ ఎలక్షన్లలో గెలవడానికి గెలిచే సత్తా ఉంది మాకు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ కాంగ్రెస్లో అగ్రహ జ్వాలలు చెలరేగుతున్నాయి. పొత్తుల భాగంగా మిర్యాలగూడ సీటును సిపిఎంకు కేటాయిస్తారని వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలోని నేతలు భగ్గుమంటున్నారు. మిర్యాలగూడలో సేవ్ మిర్యాలగూడ సేవ్ కాంగ్రెస్ పేరుతో భారీ పాదయాత్ర నిర్వహించారు. సిపిఐఎంకు సీటు కేటాయిస్తే రెబల్గా బరిలో దిగుతానని నియోజకవర్గం ఇన్ఛార్జి బత్తుల లక్ష్మారెడ్డి హెచ్చరించారు. మూకుమ్మడిగా కాంగ్రెస్కు రాజీనామా చేస్తామని పార్టీ క్యాడర్ వార్నింగ్ ఇచ్చింది. మాజీ మంత్రి జానారెడ్డి తన స్వార్థం కోసం పార్టీ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారంటూ స్థానిక ప్రజాప్రతినిధులు మండిపడుతున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్సు, ఇన్ఛార్జీలు, ఎంపీటీసీలు, ఇన్ఛార్జీలు, సర్పంచులు, ఇన్ఛార్జీలు మరియు ముఖ్య నాయకులు అందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ టికెట్ కనుక సర్వే ప్రకారం మాలో ఎవరికిచ్చినా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ ముందుకెళ్తాం. అదే కనుక కాంగ్రెస్ పార్టీని ఉన్న నాయకులను కనుక ధిక్కరించి ఇక్కడ అభిప్రాయం లేకుండా ధిక్కరించి కనుక వాళ్ళు కనుక రేపు సిపిఎం పార్టీ కనుక టికెట్ కేటాయిస్తే మేము ఎవరం సహకరించము. ఇది నా ఒక్కటి నిర్ణయం కాదు. అందరం ఏకాభిప్రాయం వచ్చి మిర్యాలగూడ నియోజకవర్గంలో ఉన్న ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, ఇన్ఛార్జీలు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకున్నాం. సిపిఎం పార్టీకి కనుక ఇది కేటాయిస్తే ఎవరు సహకరించరు. కాంగ్రెస్ పార్టీ సర్వే ప్రకారం ఎవరికి ఇచ్చినా సహకరించి ముందుకెళ్తాం. జై కాంగ్రెస్, సేవ్ కాంగ్రెస్, సేవ్ కాంగ్రెస్, సేవ్ కాంగ్రెస్, సేవ్ కాంగ్రెస్, సేవ్ కాంగ్రెస్, సేవ్ మిర్యాలగూడ టికెట్, సేవ్ కాంగ్రెస్, సేవ్ మిర్యాలగూడ టికెట్. ప్రజల కాళ్ళు మొక్కైనా సరే ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం. మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేసే విధంగా అందరం కలిసి పనిచేస్తాం.
నాంపల్లికి చెందిన వికలాంగ అమ్మాయి రజనీకి మొదటి ఉద్యోగం హామీ రేవంత్ రెడ్డి ఇచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మొదటి ఉద్యోగం ఇస్తామని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన రజనీ తనకు ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం కూడా రావటం లేదన్న బాధను రేవంత్తో చెప్పారు. రజనీ పేరుతో కాంగ్రెస్ గ్యారంటీ కార్డును రేవంత్ స్వయంగా నింపారు. చిత్తూరు జిల్లాలో పొంగనూరులోని 7 ద్విచక్ర వాహనాల దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 25 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. యువకులు జల్సాలకు అలవాటు పడి పలు ద్విచక్ర వాహనాల దొంగతనాలకు పాల్పడ్డారు. నిందితులను రిమాండ్కు తరలించినట్లుగా డీఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపారు. అందరికీ నమస్కారం. కొద్ది రోజులుగా పొంగనూరు పట్టణంలో ద్విచక్ర వాహనాలు చోరీ జరుగుతుంది. దీనికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ పొంగనూరు టౌన్ ఇన్స్పెక్టర్ మరియు ఈ క్రైమ్ పార్టీ వాళ్ళు కలెక్ట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు మార్నింగ్ కొత్తకోట క్రాస్ వద్ద మన వాళ్ళు వెహికల్ చెకింగ్ చేస్తూ ఉంటే కొంతమంది యూత్ టువర్డ్స్ పొంగనూరు రావడం జరిగింది. దీంట్లో వీళ్ళు ఒక 6 మోటార్ సైకిల్లో రావడం జరిగింది. వీళ్ళ దగ్గర మొత్తం వచ్చేసి వీళ్ళను ఇంటరాగేట్ చేస్తే వీళ్ళ దగ్గర ఎలాంటి వెహికల్స్కి సంబంధించి ఎలాంటి రికార్డ్స్ లేవు. తర్వాత వీళ్ళను తరువుగా ఇంటరాగేట్ చేస్తే వీళ్ళందరూ కూడా పొంగనూరు టౌన్కి చెందినవారు. కొంతమంది దీంట్లో మైనర్స్ కూడా ఉన్నారు. ఒక 2 మైనర్స్ ఉన్నారు. టోటల్ 7 మంది ముద్దాయిలు. వీళ్ళు 7 మంది కూడా కొద్ది రోజులుగా పొంగనూరు పట్టణంతో పాటు చిత్తూరు టౌను, పీలేరు, సోమల, రాయచోటి మరియు కర్ణాటకలో సుమారు 25 మోటార్ సైకిల్ను దొంగతనం చేయడం జరిగింది. ఈ దొంగతనం చేసిన మోటార్ సైకిళ్ళన్నీ కూడా ఇక్కడ లోకల్గా మోటార్ సైకిల్ను అమ్మడం జరిగింది. వీళ్ళు 6 మంది దగ్గర ఉండే 6 మోటార్ సైకిళ్ళతో పాటు మొత్తము 25 మోటార్ సైకిల్ను సీజ్ చేయడం జరిగింది. ఈ 25 మోటార్ సైకిల్లో ఒక సుమారు 8 మోటార్ సైకిల్ను పొంగనూరు టౌన్లో వాళ్ళ రిసీవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఫరూక్ అనే ఒకతను, తరుణ్, అర్ఫాద్, నజీర్ అని వీళ్ళ దగ్గర ఒక 8 మోటార్ సైకిళ్ళు సీజ్ చేయడం జరిగింది. వీళ్ళు ఒక డంపు మాదిరి కొన్ని వెహికల్స్ని పెట్టి ఉన్నారు. దీంట్లో ఒక 11 మోటార్ సైకిళ్లను సీజ్ చేయడం జరిగింది. టోటల్గా మొత్తము 25 మోటార్ సైకిళ్ళు సీజ్ చేయడం జరిగింది. దీంట్లో వీళ్ళంతా కూడా యూత్, సుమారు 20-25 ఏళ్ల మధ్యలో ఉండేవాళ్ళు. అలాగే ఒక 16 ఏళ్ల వయసు గల ఒకతను ఉన్నాడు, ఇంకొకతను 17 ఏళ్ల వయసు ఉన్నారు. వీళ్ళందరూ కూడా జల్సాలకు అలవాటు పడ్డారు. అలాగే వీళ్ళందరూ కూడా బైక్ రేసింగ్లు ఎక్కడైతే బెంగళూరు చుట్టుపక్కల కోలారు ఇట్లాంటి ప్రదేశాల్లో నేషనల్ హైవేస్ల మీద బైక్ రేసులకు పోవడము, బైక్ రేసులతో పాటు ఈ కింద స్టీరింగ్ రేసింగు ఇలా వివిధ రకాలైన విన్యాసాలతో అలవాటు పడి వాటిల్లో బెట్టింగ్ పెట్టడము, అలాగే క్రికెట్ వీటన్నిటిలో కూడా బెట్టింగ్లకు అలవాటు పడి వీళ్ళందరూ కూడా దొంగతనాలకు అలవాటు పడారు. ఈ వచ్చిన డబ్బునంతా కూడా వీళ్ళు దొంగతనాలకు వీళ్ళన్నిటికీ కూడా జలసాలకు అలవాటు పడి ఈ డబ్బు అంతా కూడా పోగొట్టుకోవడము, తర్వాత మళ్ళా దొంగతనాలు చేయడము ఇలా చేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా ఈరోజు 7 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. 7 మందితో పాటు రిసీవర్స్ 4 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ కూడా ఈరోజు రిమాండ్కి పంపడం జరిగింది. వెహికల్స్ కాస్ట్ సుమారుగా 30 లక్షలు ఉంటుంది. దీంట్లో కాస్ట్లీ వెహికల్స్ సుమారుగా ఒక బుల్లెట్లు కొన్ని ఉన్నాయి, అలాగే కేడిఎం బైక్స్ కొన్ని ఉన్నాయి. ఇలాంటి మంచి బైక్స్ ఉన్నాయి దీంట్లో. వీళ్ళందరూ కూడా వీళ్ళ పేర్లు వచ్చేసి ఒక అతని పేరు తౌసిఫ్, ఇంకొక అతని పేరు రఫీక్,
తర్వాత ముదస్సిర్, తాహిర్, నిరంజన్, వీళ్ళు 5 మంది. ఇంకా 2 మైనర్ పిల్లలు ఉన్నారు, వాళ్ళిద్దరి పేర్లు చెప్పడం లేదు సార్. ఇంతకుముందు వీళ్ళ మీద పాత చరిత్ర చూస్తే విచారించాలి. వీళ్ళ మీద ఏమైనా పాత కేసులు ఉన్నాయా లేదా అనేది మనం విచారించాలి. వీళ్ళైతే ఇప్పటి వరకు ఇవి ఫ్రెష్గా మేము ఇప్పుడే మొదటిసారి చేసినామని చెప్తున్నారు. పాత కేసులు వీళ్ళ మీద ఉన్నాయా లేదా అనేది విచారిస్తారు. దీంట్లో కొంతమంది డిగ్రీ చదివిన పిల్లలు ఉన్నారు, అలాగే కొంతమంది 10th క్లాస్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది చదివి డిస్కంటిన్యూ చేసిన వాళ్ళు ఉన్నారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మెట్ల రమణబాబు స్వగృహం వద్ద చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి చేసిన అనుచిత వ్యాఖ్యలపై అత్యవసర సమావేశం నిర్వహించారు. భువనేశ్వరిపై డిప్యూటీ సీఎం నారాయణస్వామి చేసిన అనుచిత వ్యాఖ్యలను టీడీపీ తెలుగు మహిళలు ఖండించారు. నారాయణస్వామి నోరు అదుపులో పెట్టుకోకపోతే తెలుగు మహిళలచే చెప్పు దెబ్బలు తినే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. మీరు ఒక డిప్యూటీ సీఎంగా ప్రజలందరికీ తెలియాలనుకుంటే ఏదైనా మీకు శాఖకు సంబంధించి కానీ మీ పదవికి సంబంధించి కానీ ఏమైనా ఉంటే అవి చేయండి. ఆ రూపంలో మా అందరికీ తెలియండి, సంతోషిస్తాం. అంతేకాని లేనిపోని అభాండాలన్నీ ఇలా అందరి మీద వేసి మా భువనేశ్వరమ్మ గారి మీద మీరు వేసిన నిందలు చాలా ఖండిస్తున్నాం. మేము మహిళలందరం కూడా మేము ఖండిస్తున్నాము. మరి ఇలాంటి నిందలు వేసి మీరు పబ్లిసిటీ అవ్వడం కాదు, మంచి పనులు చేస్తే ఏమైనా పబ్లిసిటీ అవ్వండి. పచ్చకామెరలోడికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుందని చెప్పి మీ దగ్గరే ఉన్నాయి, మీ పార్టీలోనే ఉన్నాయి. అలాంటి హత్యా రాజకీయాలు కానివ్వండి, కుతంత్రాలు కానివ్వండి, ఏమైనా కూడా మీ పార్టీలో ఉన్నాయి. వాటిని మా వాళ్ళ మీద రుద్దొద్దు. మీరు కాస్త మీ వాళ్ళందరూ సైకాలజీ కూడా నేర్చుకోండి. ఒక వ్యక్తిని అంచనా వేయాలంటే, ఒక వ్యక్తి మీద అబాండ్ వేయాలంటే ఒక మనిషిని చూడగానే వాళ్ళు ఎటువంటి వాళ్ళు అనేది అంచనా వేయొచ్చు కొంతకాలం చూసేసరికి. కానీ మీరు లేనిపోయిన అబాండాలన్నీ భువనేశ్వరమ్మ గారి మీద వేస్తున్నారు అంటే మీకు కొంచెం కూడా లోకజ్ఞానం లేదేమో అనిపిస్తుంది మహిళా లోకానికి అంతటికీ కూడా. స్వామి గారు భువనేశ్వరమ్మ గారి మీద చేసిన అనుచిత వ్యాఖ్యలను ఈరోజు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాల్లో ఒకరి మీద ఒకరు బురద జల్లుకోవడం అనేది కామన్. కాకపోతే ఎప్పుడూ రాజకీయాల్లో విషయం గురించి ఎత్తని, అదేవిధంగా తండ్రి సీఎంగా ఉన్నా కూడా, అలాగే 14 సంవత్సరాలు భర్త ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఏనాడు రాజకీయాల గురించి మాట్లాడిన భువనేశ్వరి గారి గురించి నారాయణస్వామి గారు ఈ విధంగా మాట్లాడడం అసలు ఎంతవరకు సమంజసం? అసలు ఆయన మాట్లాడిన మాటలు మళ్ళీ రిపీట్ చేయాలంటే మా నోటికి మాట్లాడడానికి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. అటువంటి వ్యాఖ్యలు ఆయన భువనేశ్వర్ గారి మీద చేశారు. మరి ఈ సందర్భంగా నారాయణస్వామి గారికి ఒకటే చెప్పదలుచుకున్నాను, తల్లిని చెల్లిని రాజకీయాల కోసం పాదయాత్ర కోసం వాడుకుని తోసేసిన చరిత్ర మా పార్టీది కాదు. అదేవిధంగా మరి బాబాయిని రాజకీయాలకు అడ్డం వస్తున్నారని చెప్పేసి నరికి చంపిన చరిత్ర మా పార్టీకి లేదు. అలాగే కోడికత్తి డ్రామాలు ఆడేటువంటి చరిత్ర కూడా మా పార్టీకి లేదు. ఇన్ని మచ్చలు ముందు పెట్టుకుని మా చంద్రబాబు నాయుడు గారి మీద అవినీతి మరక అంటించాలని చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈరోజు మళ్ళీ భువనేశ్వరి గారి మీద ఆయన మాట్లాడడం జరిగింది. మరి గతంలో కూడా రోజా గారి గురించి బండారు సత్యనారాయణమూర్తి గారు మాట్లాడినప్పుడు మరి మహిళా సోదరిమణులు మాట్లాడిన, సినీ యాక్టర్లు మాట్లాడిన మాటలు మరి ఈరోజు ఎక్కడి నుంచి మాటలు రావట్లేదు. మరి ఏ రకంగా భువనేశ్వరి గారి మీద ఈయన వ్యాఖ్యలు చేశారనేది మనం చూస్తే చాలా దారుణం. ఇంత నీచంగా మాట్లాడడానికి ఆయన నోరు ఎలా వస్తుందో కూడా అర్థం కావట్లేదు. మరి ఈ సందర్భంగా నారాయణస్వామి గారు నోరు అదుపులో పెట్టుకోండి మీరు, లేకపోతే భవిష్యత్తులో మహిళలతో మీరు చెప్పుదెబ్బలు తినే అవకాశం ఉందని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీలో జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం, ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న అల్లు అర్జున్. కోదాడ బీఆర్ఎస్ నాయకులు శశిధర్ రెడ్డితో ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ, కాంగ్రెస్ పార్టీలోకి రావాలని ఆహ్వానం. రేవంత్ రెడ్డిని కలిసిన బోధ ఎమ్మెల్యే బాబురావు రాథోడ్, కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం. హైదరాబాద్ ఎల్బీ నగర్లో విషాదం, మహిళా కండక్టర్ ఆత్మహత్య. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.